ఇవాళ అర్ధరాత్రి నుంచి తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు నెట్వర్క్ హాస్పిటల్స్ ప్రెసిడెంట్ డాక్టర్ వద్దిరాజు రాకేష్ తెలిపారు. 1400 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బకాయిలతో పాటుగా కోర్ కమిటీలో వైద్యులను చేర్చాలన్నారు. ఆరోగ్యశ్రీ సేవలు అందించిన 40 రోజుల్లోపు బిల్లులు చెల్లించాలని డాక్టర్ వద్దిరాజు రాకేష్ డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీ సమస్య ఇప్పటిది కాదు, దీర్ఘకాలికంగా వస్తుంది. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి ఏంటి అంటే దగ్గర 1400 నుంచి 1500 కోట్ల బకాయిలు ఉన్నాయి. ప్రతి నెల మేము సంప్రదింపులు విత్ ద ట్రస్ట్ ఆఫీస్, విత్ ద హెల్త్ సెక్రటరీ, విత్ హెల్త్ మినిస్టర్ జరుపుతూనే ఉన్నాము. అయినప్పటికీ ఈ ప్రాబ్లం సాల్వ్ కావటం లేదు. ఎక్కడేసిన గొంగళి ఎక్కడే ఉన్న పరిస్థితుల్లో ఉన్నాము. మాకు ఒక్క మొత్తంలో మాకున్న పాత బకాయిలన్నీ చెల్లించాలని కోరుతున్నాం. 40 రోజుల్లో స్కీమ్ పైసలు మాకు రావాల్సిన కేసెస్ను 400 రోజులకు వివిధ స్టేజీల్లో ఆపేసి బకాయిలు చాలా తక్కువ ఉన్నాయని గవర్నమెంట్ ఒక రాంగ్ మెసేజ్ పంపిస్తుంది. అది చాలా తప్పు సార్. 4 ప్రధాన డిమాండ్లలో ఫస్ట్, క్లియర్ ఆల్ డ్యూస్. 2, ఇప్పటి నుంచి రెగ్యులర్ పేమెంట్స్ చేయాలి. 3వది, ద్వైపాక్షికంగా ఉన్న మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏకపక్షంగా మారింది, దాన్ని సరళీకృతం చేయాలి. క్యాన్సలేషన్ డిడక్షన్స్ చేయకూడదు.